कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते. I mean, the wildlife opportunities out here are absolutely incredible, so I need a good kit that I'm ready with all the time. Firstly, beside me I have the Nikon D4 7200 2.8. అందరు ఫైనల్ ఇయర్ అనగానే క్యాంపస్ సెలక్షన్ జాబ్ ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నారు. నీవు మాత్రం హ్యాపీగా ఫోటో అని తిరుగుతున్నావు. ఈ పశువుల ఛానల్ చూసి నీవు కూడా పశువులాగా తయారైపోతున్నావు కదరా. వీడేమో కెమెరా పట్టుకుని ఫోటో అని తిరుగుతున్నాడు. మాకేమో బాధలు మిగిల్చాడు. హే, కొత్త మొబైలా? ఎంత మెగా పిక్సెల్ రా? నన్ను ఫోటో తీయద్దురా. 1000 మెగా పిక్సెల్ రా. ఈ నుంచి మార్క్స్ ఏమైనా ఫోటో ఇస్తావా? వీడు విని ఫోటో పిచ్చి. కరెక్టే కదరా, ఎవడి ఫోన్ వాడికి ముద్దు. నీకు అంతగా ఫోటో తీసుకోవాలంటే నీ ఫోను కెమెరాను తెచ్చుకోవచ్చు కదా. Why did you bring the camera? Don't you know that camera is prohibited? అమ్మాయిల ఫోటోలు తీద్దామని వచ్చావా? నో మేడం. అసలు ఎలా ఉండేవాడివి? ఎలా అయిపోయావు? కెమెరా పట్టుకుని నువ్వెలాగూ చెడిపోయావు, పక్క వాళ్ళని కూడా చెడగొడదామనా? కెమెరా పట్టుకుని ఏం సాధిస్తావు? కొంచెం నీ లైఫ్ గురించి థింక్ చేయి. మీ ఫ్రెండ్కి చెప్పు కొంచెం బాగుపడమని. సరే మేడం. రే అయినా హాబీ కోసం లైఫ్ స్పాయిల్ చేసుకోవడం తప్పరా? నాది హాబీ కాదురా, ప్రొఫెషన్. ఫోటోగ్రఫీ కూడా ప్రొఫెషనరా? దానికి బీటెక్ చదవడం ఎందుకురా? చదువు తెలివితేటలను ఇస్తుంది, సంస్కారాన్ని నేర్పిస్తుంది. అలాంటి చదువు ఏ ఫీల్డ్లోనే అవసరమే.
అంటే పెళ్ళిళ్ళకి ఫోటోలు తీసుకుని బతికేస్తావా? ఫోటోగ్రఫీ అంటే పెళ్ళిళ్ళే గుర్తొస్తాయా? అయినా పెళ్ళిళ్ళకి ఫోటోలు తీస్తే తప్పేంట్రా? మన జీవితం జగన్నాటకమైన వైరాగ్యంగా చెప్పినా, ఇన్సెప్షన్ అని సైంటిఫిక్గా చూపించినా తెలియకుండానే మనిషి కెమెరా అయిపోయాడు. నీ జీవితం ఒక సినిమా అయితే అందులో నువ్వు చూసే ప్రతి క్షణము ఒక ఫ్రేమే. మన జీవితంలో అలాంటి ఎన్నో ఎమోషన్స్ మన మెదడు పొరలో అలాగే ఉండిపోతాయి. ఆ జ్ఞాపకాలన్నింటినీ తిరిగి నీకు భౌతికంగా అదేరా నీ భాష చెప్పాలంటే ఫిజికల్గా చూపెట్టగలిగేది ఒక్క కెమెరా మాత్రమేరా. నా ప్యాషన్ని ప్రొఫెషన్గా ఎంచుకోవడం తప్ప, అయినా అవన్నీ మీకు అర్థం కాలేరా? సరేరా, నువ్వు ఇంతలా చెప్పుకొస్తున్నావు కాబట్టి, నీ ప్యాషన్ని ప్రొఫెషన్ కింద మార్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఒక ఛాన్స్. నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. దానిలో నువ్వు సక్సీడ్ అయ్యి నాకు చూపించు. నేను నీ ప్రొఫెషన్ కట్టురాను. లేదంటే మాత్రం ఇవన్నీ ఆపేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తావని నాకు ప్రామిస్ చేయరా. Any changes to make, ma'am? Yes, sir. Some changes have to be made. Any more permissions, ma'am? 2 students need permission to plan a workshop, sir. Oh, 2 students are planning. Okay. Our college has got first prize in photography competition, ma'am. Nice pictures, nice snaps. We will surprise him by making a gallery of his pictures. Please do it. Okay, sir. Sure. I'll do it. Thank you. వీడికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే మిగతా వాళ్ళు ఇంకెంత చండాలంగా తీసుంటారో. ఇవి తీసుకెళ్ళి గ్యాలరీలో అంట పేస్ట్ చెయ్యి. ఫేస్బుక్లో పెట్టేస్తా స్టేటస్, నువ్వు తిరుపతిలో ఉన్నావని చెప్పేస్తా. అంతే కదరా మరి. హే, రే అక్కడ చూడరా. కరెక్టే, ఏ ప్రొఫెషన్ తప్పు కాదు, కానీ అందులో ఎలా గెలవాలో తెలియకపోవడమే తప్పు.
హ్యాట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. సారీరా. కంగ్రాట్స్ మ్యామ్, ఫోటో చాలా బాగా తీసావు. అరే అరే ఎక్కడికి రా? అరే అమ్మా అమ్మా, నాకు ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. నా కొడుకుని ఇంత చదువు చదివించి ఒక ఫోటోగ్రాఫర్ అనిపించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదురా. అమ్మా నేను ఫ్యూచర్లో మంచి ఫోటోగ్రాఫర్ అవుతానో తెలియదు, కానీ ఇప్పటివరకు తీసిన అన్ని ఫోటోల్లో ఈ ఫోటోనే నాకు చాలా ఇష్టం అమ్మా.